బీపీ ఉందని చెప్పగానే పేషెంట్స్ అడిగే ఫస్ట్ క్వెషన్, "మేడం మేము బీపీ మెడికేషన్ ఈరోజు స్టార్ట్ చేసామంటే లైఫ్ లాంగ్ వాడాలా?" అని అడుగుతూ ఉంటారు. సో, బీపీలో టెంపరరీగా బీపీ పెరగడం కూడా ఉండొచ్చు. పర్మనెంట్‌గా బీపీ పెరగడం కూడా ఉండొచ్చు. సో, నార్మల్‌గా బీపీ ఉందని మనం ఎప్పుడు డిక్లేర్ చేస్తామంటే, ఒకవేళ మన బ్లడ్ ప్రెషర్ 140, 90 కంటే ఎక్కువ అట్‌లీస్ట్ మనం 2 సార్లు రికార్డ్ చేసాము. మినిమమ్ 2 వారాల గ్యాప్‌తో రికార్డ్ చేసినప్పుడు గనుక మన బ్లడ్ ప్రెషర్ 140, 90 ఉంటే దాన్ని బ్లడ్ ప్రెషర్ ఉంది అంటారు. కాకపోతే అది టెంపరరీగా రైజ్ అయిందా? పర్మనెంట్‌గా రైజ్ అయితుందా? అనే దాన్ని బట్టి మీరు మెడికేషన్ టెంపరరీ డ్యూరేషన్ వాడాల్సొస్తుందా? లేకపోతే లైఫ్ లాంగ్ వాడాల్సొస్తుందా? అని మనము డిసైడ్ చేస్తాం. సో, టెంపరరీగా బీపీ పెరిగే సిట్యుయేషన్స్ ఎప్పుడుంటాయి అంటే, కామన్‌గా మనకి కొన్ని రోజుల నుంచి స్ట్రెస్ ఉండి, స్లీప్ గనుక డిస్టర్బ్డ్‌గా ఉండి, నైట్ షిఫ్ట్స్ ఉండేవాళ్ళు, లేదు అంటే రీసెంట్‌గా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు, అండ్ బికాస్ కిడ్నీనే బీపీని మెయిన్‌గా కంట్రోల్ చేస్తుంది కాబట్టి, టెంపరరీగా కిడ్నీ ఎఫెక్ట్ అయిన సిట్యుయేషన్స్ అంటే అక్యూట్‌గా కిడ్నీ ఎఫెక్ట్ అయిన సిట్యుయేషన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, కిడ్నీ సైడ్ వాపు గానీ, ఇలాంటి టెంపరరీ కిడ్నీ రిలేటెడ్ కండిషన్స్‌లో అండ్ కొన్ని మెడికేషన్స్ వల్ల ఎస్పెషల్లీ స్టిరాయిడ్ మెడికేషన్స్ మనం కాళ్ళ వాపులకి కీళ్ళ వాతంకి, కొన్ని వాపులకి వాడే స్టిరాయిడ్ మెడికేషన్ వల్ల కూడా టెంపరరీగా బీపీ అనేది రైజ్ అవుతుంది. పర్మనెంట్‌గా బీపీ రైజ్ అయ్యేది యూజువల్‌గా మనం ఏజ్ అయిన వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఒకటి, కొంతమందికి ఫ్యామిలీలో గనుక బీపీస్ చాలా ఎర్లీ స్టేజెస్‌లో గనుక యంగ్ ఏజెస్‌లో స్టార్ట్ అవుతే కూడా వాళ్ళకి కూడా బీపీస్ అనేది పర్మనెంట్‌గా ఉండబోతాయి. అండ్ కొంతమంది పర్మనెంట్‌గా కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళు, రక్తనాళాల సమస్యలు ఉండే వాళ్ళకేంటంటే బీపీ అనేది పర్మనెంట్‌గా ఉండబోతుంది. సో, వీళ్ళు డెఫినెట్‌గా కంటిన్యూ మెడికేషన్ ఒకసారి స్టార్ట్ చేశారంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఈ టెంపరరీగా బీపీ పెరిగిన సిట్యుయేషన్స్‌లో ఏంటి అంటే, వాళ్ళు వాళ్ళ బీపీ లెవెల్‌ని బట్టి లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే సాల్ట్ తగ్గించడం, వెయిట్ మేనేజ్ చేసుకోవడం, స్లీప్ కరెక్ట్‌గా చూసుకోవడం, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటివి ఇనిషియల్‌గా ట్రై చేసి ఒకవేళ అది చేస్తున్నా కూడా వాళ్ళ బీపీస్ హై వాల్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళు బీపీ మెడికేషన్ టెంపరరీగా వాళ్ళ బీపీ హై ఉన్నన్ని రోజులు వాడితే మంచిది.